వెల్కమ్ టు హరిబాబు సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో రైళ్ళు అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఈ రైళ్ళు అనే టాపిక్ చెప్పే ముందు మనం సింపుల్గా బేసిక్స్ కొన్ని చెప్పుకుందాం. ఓకేనా? బాగా వినండి, ఇది అందరికీ తెలుసు. మరొకసారి ఓకే, కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ వచ్చిన దగ్గర మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. బండి మీద ఎలాగో మనం స్పీడ్ వచ్చిన దగ్గర స్లో చేస్తామో అలాగే ప్రశ్నలు ఏదైనా వచ్చితే ప్రశ్నలో అంటే క్వశ్చన్లో స్పీడ్ కానీ మెన్షన్ చేస్తే జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్ ఇచ్చాడు అనుకో, మీటర్ పర్ సెకండ్లోకి మళ్ళీ మార్చుకోవాలి. ఇంకొక వేరే థాట్ తెచ్చుకోకూడదు, ముందు మార్చేసుకోవాలి. ఓకే, ఒక కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడం ఎలాగా అనేది చూడండి. కిలోమీటర్ అంటే ఎంత? 8 మీటర్లు, 1000 మీటర్లు. కిలోమీటర్ అంటే ఎంత? 1000 మీటర్లు. ఓకేనా? అవర్ అంటే 60 నిమిషాలు. 1 నిమిషానికి 60 సెకండ్లు. కాబట్టి ఇలా రాస్తాం. ఓకే, 2 సున్నాలు 10/36 అంటే 5/18. 5/18. చూడండి, కిలోమీటర్ పర్ అవర్ అంటే పెద్ద వాల్యూ, మీటర్ అంటే చిన్న వాల్యూ. ఓకే, మనకు కావాల్సింది రైల్లో అంటే 5 లేదా 18. 5 లేదా 18 టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం 5 లేదా 18 గుర్తుపెట్టుకున్నాం. మనం మీటర్లో మార్చాలంటే చిన్న నెంబర్కి మార్చాలి. చిన్న నెంబర్కి మార్చాలంటే 5 లేదా 18లో చిన్నది ఏది? 5. 5తో మల్టిప్లై చేయాలి. అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి? 5/18 చేయాలి. మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఏం చేయాలి? 18/5 చేయాలి. ఓకేనా? ఇలాగా మనం క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వినాలి. రెండో కాన్సెప్ట్, ఇది టెలిగ్రాఫ్ స్తంభం. ఇది ఒక పోల్ లేదా ఒక నిల్చున్న మనిషి. చూడండి, రైలు ఇది ట్రైన్. దాటిందా? క్రాస్ కాలేదు. క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. క్రాస్ అయిందా? క్రాస్ అయింది. ఓకేనా? ఒక రైలు ఒక మనిషిని కానీ లేదా స్తంభాన్ని కానీ దాటాలంటే అది ప్రయాణించిన దూరం అనేది దాని యొక్క పొడవుకి సమానము అని మనం అర్థం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక రైలు, ఇది ట్రైన్, ఇది ప్లాట్ఫామ్. ఓకేనా? ఇది ట్రైన్. ఒక రైలు ప్లాట్ఫామ్ని దాటాలంటే చూడండి, దాటిందా? క్రాస్ కాలేదు. క్రాస్ అయిందా? క్రాస్ అవ్వలేదు. క్రాస్ అయిందా? క్రాస్ అవ్వలేదు. క్రాస్ అయింది. ఓకే, ఒక రైలు ప్లాట్ఫామ్ దాటాలంటే ఆ రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు అంటే ఏంటి? ఈ రైలు ఏం చేస్తుంది? ఈ ప్లాట్ఫామ్ దాటుతుంది ప్లస్ తాను దాటుకుంటుంది. ఓకేనా? అంటే ఏంటి? రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవులకి సమానము. రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవులకి సమానము. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మూడో పాయింట్, 2 రైళ్ళు సేమ్ డైరెక్షన్లో ప్రయాణిస్తే 2 రైళ్ళు చూడండి, ఇది ప్లాట్ఫామ్, ఇది ఫస్ట్ ట్రాక్లో ఉన్న రైలు, ఇది సెకండ్ ట్రాక్లో ఉన్న రైలు. ఈ రెండు ఇలా పోతున్నాయి. ఈ రెండు ఇలా పోతుంటే ఏం చేయాలి? స్పీడ్స్ని ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే తీసివేయాలి. ఓకే, ఇలా వస్తుంటే యాడ్ చేయాలి, ఇవన్నీ బేసిక్స్లో చెప్తాను. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చెప్తున్నాం కాబట్టి మనం ఒక్కసారి చిన్న హింట్గా ఇచ్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మొత్తం 48 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే 3 క్లాసుల్లో అయిపోతాయి. 15 డివైడ్ చేస్తున్నాం. ఓకే,
ఫస్ట్ క్వశ్చన్, ఒక రైలు 108 km/h వేగంతో వెళ్తే ఓకే మీటర్ పర్ సెకండ్లో దాని వేగం ఎంత? సింపుల్. 108 అన్నాడు, మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే ఏం చేయాలి? 5/18, 18 6 5 30 మీటర్ పర్ సెకండ్. సింపుల్. ఓకే, మీటర్లో మార్చాలంటే చిన్న నెంబరు పైన వేయాలి, 5 లేదా 18. ఏది చిన్నది? 5 చిన్నది. ఓకే, 5/18 వేయాలి. ఓకే, రెండో క్వశ్చన్, 14 మీటర్ పర్ సెకండ్ని 14 మీటర్ పర్ సెకండ్ వేగం దేనికి సమానం అన్నాడు. కింద ఏమి ఇచ్చాడు? km/hలో ఇచ్చాడు. అంటే దీన్ని km/hలో మార్చాలి. ఓకే, 18/5 వేసాను, 5తో కొట్టేస్తున్నాను. 5తో కొట్టేయాలంటే ఏం లేదు, చిన్న ట్రిక్ చెప్తుంది. 5తో కొట్టేయాలంటే ఈ నెంబర్ని డబల్ చేసేయండి, 36 పాయింట్ పెట్టండి, సరిపోదు. ఇప్పుడు 14తో మల్టిప్లై చేయండి. 14 6 సార్ ఎక్కలు రావు సార్. 14 6 84, 14 3 42, 50. పాయింట్ ఉంది కాబట్టి 50.4 km/h. 50.4 km/h. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ థర్డ్ క్వశ్చన్. ఓకే, 144 km/h వేగం 100 మీటర్ల పొడవు గల ఒక రైలుకు ఒక కరెంట్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. 144 km/h వేగం వెళ్తుందంట. అయితే దాని పొడవు ఎంత? రైలు పొడవు 100 మీటర్లు. అయితే కరెంట్ స్తంభాన్ని దాటడానికి పట్టే సమయం ఎంత అన్నాడు. మీకేం చెప్పాను నేను? ఒక రైలు నిల్చున్న వ్యక్తిని కానీ, లేదా టెలిగ్రాఫ్ స్తంభాన్ని కానీ, లేదా ఒక కర్రను కానీ దాటాలి అంటే అది ప్రయాణించిన దూరానికి సమానము. అది ప్రయాణించిన దూరం ఈక్వల్ టు దాని యొక్క పొడవుకు సమానము. సింపుల్ కదా? ఓకే, టైం అడిగాడు. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 100 మీటర్లు బై స్పీడ్ ఎంత? 144 km/h అన్నాడు. అంటే మీటర్లో మార్చుకోండి, ఎందుకంటే ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి మీటర్లో మార్చుకోండి. ఏమవుతుంది? 100 144 ఇంటూ 5 పైన 18 వెళ్ళిపోద్ది. సింపుల్ అనమాట. ఓకే, 18 ఒకట్ల 18 8. ఓకే, 5 ఒకట్ల 5 20, 20/8 అంటే 10/4 అంటే 2.5 సెకండ్లు. 2.5 సెకండ్లు. ట్రైన్ స్పీడ్ వెళ్ళిపోతుంది సెకండ్లో. ఓకే, 2.5 సెకండ్లు. మీటర్లో మీటర్ పర్ సెకండ్. చూడండి, ఇది మీటరు, ఇది మీటర్ పర్ సెకండ్. మీటర్ కొట్టుకుపోతే ఏమొస్తుంది? సెకండ్ వస్తుంది. ఏమొస్తుంది? సెకండ్. ఫిజిక్స్ అనమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. 63 km/h వేగంతో 280 మీటర్ల పొడవు గల రైలుకు ఒక చెట్టును, చెప్పాను కదా, ఒక చెట్టునైనా సరే, ఒక కర్రనైనా సరే ఒక రైలు దాటిందంటే అది ప్రయాణించిన దూరానికి సమానం. ఏమడిగాడు? టైం అడిగాడు. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 280, 63 km/h. అంటే మనం మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. 280/63 × 5, 18 పైకి వెళ్ళిపోద్ది. డైరెక్ట్గా 8 లేదు నేను. ఓకే, 9 2 9 7 7 40, 5 8 8 2 16. సింపుల్. 16 సెకండ్లు. ఎంత? 8 2 16 సెకండ్లు. ఓకే, 16 సెకండ్లు రాయాలి. 16 సెకండ్లు. సింపుల్గా క్యాల్కులేషన్ చేసేయచ్చు. ఎక్కలు నేర్చుకోండి, 18 ఎక్కువ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 18 టేబుల్ చాలా ఇంపార్టెంట్. ట్రైన్స్ అంటేనే 18 టేబుల్. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. 72 కిలోమీటర్ల వేగం, 110 మీటర్ల పొడవు గల రైలు 132 మీటర్ల వంతెన దాటింది. చెప్పాను కదా, ఒక రైలు వంతెన్ను లేదా ప్లాట్ఫామ్ని దాటిందంటే 110, 132 మొత్తం ఎంత 242 మీటర్లు. 242 మీటర్లని 110 ఎంత 72 కిలోమీటర్ పర్ అవర్ అంట. మీటర్ పర్ సెకండ్లో మార్చండి, సింపుల్. 18 ఒకట్ల 18 నాలుగు 242/20. 0 తీసాను, 0 పక్కన పెట్టండి. ఎంత 121. 0 ఉంది కాబట్టి పైన పాయింట్ 12.1 సెకండ్స్. 12.1 సెకండ్స్. ఓకేనా? 4×5 20 కదా. 0 పక్కన పెట్టండి, 2తో కొట్టేయండి. 2 121. 0 కింద ఉంది కాబట్టి పైన పాయింట్ వస్తుంది. 0 కింద ఉంటే పైన పాయింట్ వస్తుంది. ఓకే, ఏం అడిగాడు అతను? టైం అడిగాడు. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ రైలు ప్లస్ ప్లాట్ఫామ్, రైలు ప్లస్ ప్లాట్ఫామ్, రైలు ప్లస్ ప్లాట్ఫామ్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 6. 360 మీటర్ల పొడవు కలిగి 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 45 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్న రైలు 140 అంటే మొత్తం ఎంత? 500 మీటర్లు. 500 మీటర్లు పోవాలి, 45 కిలోమీటర్ పర్ అవర్ అంటే 5/18. ఇక్కడ 5/18, 18 పైనే వేస్తాను ఇక్కడి నుంచి. అడిగింది ఏంటి? టైమే. టైం అడిగాడు కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్. 5/18, 18 కింద ఎలా పైన వేస్తున్నాం. 9×5 9×2. ఓకే, 5×1 500, 5×1 5×20 అంటే 40 సెకండ్లు. 40 సెకండ్స్. 40 సెకండ్స్. 500 × 18/45 × 5. సింపుల్ అనమాట, 40 సెకండ్స్. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 బాగా వినండి. 75 మీటర్ పర్ అవర్. 75 మీటర్ పర్ అవర్ అంటే 75 మీటర్లు ఒక గంటకి. ఇదన్నమాట. ఓకే, 75 మీటర్ పర్ అవర్ గల రైలు 3.5 మైళ్ళు పొడవు ఉన్న గుహలోకి వెళ్ళింది. 3.5 మైళ్ళ పొడవు ఉన్న గుహలోకి వెళ్ళింది. మైల్స్. ఓకే, గుహ, ఒక గుహ 3.5 మైళ్ళు ఉన్నది. ఓకే, రైలు పొడవు 1/4 మైళ్ళు. అంటే ఏంటి? ఒక రైలు ఒక గుహలోకి వెళ్ళినా కానీ గుహ పొడవు ప్లస్ రైలు పొడవు. ఓకేనా? 3.5 ప్లస్ పావల. 3.5 ప్లస్ పావల ఎంత? 3:30 అంటే 15/4. 15/4 మైళ్ళు. ఓకే, ఏమడిగారు చూడండి. 75 మీటర్ పర్ వేగం గల 3.5 మైళ్ళు పొడవు గుహలోకి ప్రవేశించింది. రైలు పొడవు 1/4 మైళ్ళు. అది గుహలో ప్రవేశించిన మొదలు దాని చివరి గుహ నుంచి బయటకు వచ్చే వరకు రైలుకు ఎంత కాలం పట్టింది? అంటే ఏంటి? ఈ రైలు ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? సింపుల్. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 15/4 75/60. 75/60. ఓకే, సింపుల్ అయిపోయింది. ఓకేనా? 60/75. 11 15 4 4 15 అంటే 3 minutes. 3 minutes. 3 minutes. ఓకేనా? బై 60 చేస్తే ఏమొస్తుంది? బై 60 చేస్తే ఏమొస్తుంది? నిమిషాల్లో వెళ్ళిపోద్ది ఇన్ఫర్మేషన్. 3 minutes. సింపుల్ అనమాట. ఓకే, 3 నిమిషాలు పట్టింది. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్న
రైలుకు ఒక స్తంభాన్ని దాటడానికి 9 సెకండ్లు పట్టింది. రైలు పొడవు ఎంత? ఏం చెప్పాను? ఒక రైలు ఒక స్తంభాన్ని దాటింది అంటే అది ఎంత పొడవు ఉంటే అంతే. అది ప్రయాణించిన దూరం ఈక్వల్ టు దాని పొడవుకు సమానం. ఓకే, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడు 60 km/h. ఎప్పుడన్నా చెప్పాను మీకు, స్పీడ్ ఇస్తే మీరు ఏం చేయాలి? మార్చేసుకోవాలి ముందు మీటర్/సెకండ్లోకి. ఇప్పుడు ఏమొస్తుంది? మీటర్/సెకండ్ వస్తుంది. కానీ ఎన్ని సెకండ్లు అన్నాడు? 9 సెకండ్లు. ఈ సెకండ్లు సెకండ్ కొట్టుకుపోతే ఏమొస్తుంది? మీటర్ వస్తుంది. వాళ్ళు అడిగింది డిస్టెన్స్. డిస్టెన్స్ని ఎప్పుడు మీటర్తో కొలుస్తాం. 9 ఒకట్ల 9 రెండుల 2 ఒకట్ల 2 30 35లో 150 150 మీటర్లు 150 మీటర్లు. km/hని మీటర్/సెకండ్లో మార్చుకొని ఒక సెకండ్కి 60. ఒక సెకండ్కి ఎంత చూడండి, సింపుల్. 60 km/h కదమ్మా. 5/18 ఇది ఒక సెకండ్కి 60 × 5/18 మీటర్లు. ఆ 9 సెకండ్లు పోయిందంట. 9 ఒకట్ల 9 రెండుల 2 ఒకట్ల 2 30 35లో అంతా 150 మీటర్లు. సింపుల్. ఓకే, ఆ రైలు పొడవు 150. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 9. భయపడద్దు, అంతా చెప్తాను. ఈ బుక్ అంతా కవర్ చేస్తాను, కానీ లేట్ అవ్వద్దు. 132 మీటర్ల పొడవు ఉన్న రైలు 6 సెకండ్లో ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని దాటింది. రైలు వేగం ఎంత అన్నాడు? 132 రైలు వేగం అడిగాడు. ఇది మీటర్లో, ఇది సెకండ్. ఏమొస్తుంది? మీటర్/సెకండ్లో వస్తుంది. కానీ ఆప్షన్లో km/hలో ఉంది. కాబట్టి ఏం చేయాలి? 18/5. ఏం అడిగాడు? ఏం కావాలి? స్పీడ్ అడిగాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంతే 132, టైం అంటే సెకండ్. సరిపోయింది. ఓకే. ఇప్పుడు చూడండి, 6 మూడుల 5తో కొట్టేయాలంటే సింపుల్గా మీకు ఒక ట్రిక్ చెప్పాను. 132 డబల్ చేసింది, 264 పాయింట్ పెట్టింది ఇంటూ 3. సింపుల్. 3 4 12, 3 6 18, 1 9. ఓకే, 3 6 79.2 km/h. 79.2 km/h. క్వశ్చన్ నెంబర్ 9, 79.2 km/h. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 మీకు 5 రకం నేను నేర్పిస్తాను, 18 రకం మీరు నేర్చుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10. ఒక రైలు 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు వెళ్ళిందంట. అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లో దాటితే ఆ రైలు పొడవు ఎంత? సింపుల్ కదా. ఒక రైలు 10 నిమిషాల్లో 12 కిలోమీటర్లు వెళ్ళింది. నువ్వు ఎంత వెళ్ళు, కానీ అది ఒక టెలిగ్రాఫ్ స్తంభాన్ని 6 సెకండ్లో దాటింది. అంటే ఒక రైలు ఒక స్తంభాన్ని దాటిందంటే అది ప్రయాణించిన దూరానికి సమానం. అదే 6 సెకండ్లో తన దూరాన్ని దాటుంటుంది అనేది మీకు కావాలి. ఓకే, 6 సెకండ్లకి ఎంత అని కనుక్కుంటే తన దూరం వచ్చేది. సింపుల్ అన్నమాట. ఓకే, 10 నిమిషాలని సెకండ్లో మార్చుకోండి సింపుల్గా. 10 నిమిషాలని సెకండ్లకు 10 × 60 600 సెకండ్లు. ఇది కూడా మీటర్లో మార్చుకోండి. మీటర్లు 600 సెకండ్లు. 0 0 కొట్టేయండి. అంటే 6 సెకండ్లకి ఎంత? ఇక్కడ 6 సెకండ్లకి 120 అయిపోయింది. సింపుల్. 600 సెకండ్లకి 12,000 మీటర్లు అయితే 6 సెకండ్లకి ఎంత? 120 మీటర్లు. రైట్ ఆన్సర్ ఈజ్ 120. ఎందుకు అలా వేయాల్సి వచ్చింది? ఎంత పొడవైందైనా సరే ట్రైన్ మీటర్లోనే ఉంటుంది, కిలోమీటర్లో ఉండదు. ఓకే, ఓకే 240 మీటర్ల పొడవు గల ఒక రైలు 24 సెకండ్లో స్తంభాన్ని దాటింది. సింపుల్ కదా. 240 మీటర్లో పొడవు 24 సెకండ్లో దాటేసింది. అంటే 24 సెకండ్లో తాను పొడవుని దాటింది. అంటే 24 సెకండ్లకి
240 అయితే 24 సెకండ్లకి 240 అయితే ఓకే. ఇదే 240 మీటర్ల పొడవు గల ట్రైను 650 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ని ఎప్పుడు దాటుతుంది అన్నమాట. అంటే 890 మీటర్లని ఎప్పుడు దాటుతుంది చూడండి. 240 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు 24 సెకండ్లో ఒక స్తంభాన్ని దాటింది. అంటే 24 సెకండ్లకి 240. దాని యొక్క రైలు యొక్క పొడవు ఎంత? 240. సింపుల్. అదే రైలు 650 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సమయం పడుతుంది? అంటే 240 ప్లస్ 650 890 మీటర్లు వెళ్ళడానికి ఎంత పడుతుంది? 240 వచ్చి 24 సెకండ్లు అయితే 890 వచ్చి 89 సెకండ్లు. 240 మీటర్లు వచ్చి 24 సెకండ్లు అయితే 890 మీటర్లు 89 సెకండ్లు. ఓకే, సింపుల్ సిటీ ఈజీ అనమాట క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒక రైలు ఒక స్తంభాన్ని దాటిందంటే అది ప్రయాణించిన దూరం దాని పొడవుకు సమానం అంతే. ఒక రైలు ప్లాట్ఫామ్ దాటిందంటే అది ప్రయాణించిన దూరం దాని పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవుకు సమానం. ఓకే, 12. 130 మీటర్ల పొడవు ఉన్న రైలు 45 km/h వేగంతో ఉన్న రైలు 30 సెకండ్లో ఒక వంతెన దాటితే వంతెన పొడవు ఎంత అన్నాడు. 130 మీటర్ల పొడవు 45 km/h వేగంతో ఉన్న రైలు 30 సెకండ్లో వంతెన దాటింది. అయితే వంతెన పొడవు ఎంత అన్నాడు. అడిగింది ఏంటి? డిస్టెన్స్ అడిగితే ఏమేయాలి? స్పీడ్ ఇంటూ టైం వేయాలి. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 45 km/h అన్నాడు. అంటే 5/18 వేసాను. ఇప్పుడు ఏమొచ్చింది? మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. ఇంటూ ఎన్ని సెకండ్లు దాటిందంటే 30 సెకండ్లకి. ఓకే, చూడండి. 6 3 6 5 3 1 3 15 15 75 75 375. అంటే ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ దాటింది అంటే మీకేం చెప్పాను? ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ని దాటింది అంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఎంత? ఇది 375. కానీ ఆ రైలు పొడవు ఎంత ఇచ్చాడు? 130 ఇచ్చేసాడు. మనం ఎంత కనుక్కోవాలి? ఇంకా 135 ఇచ్చేసాడు. 375లో 135 తీస్తే 245 మీటర్లు అనేది ఆ ప్లాట్ఫామ్ పొడవు అవుతుంది. సింపుల్ కదా. ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ దాటిందంటే ఆ రెండు పొడవుల మొత్తానికి సమానము. సింపుల్ అన్నమాట. ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13, 14, 15 వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని ఎగ్జామ్లోకి వస్తాయి. సింపుల్ క్వశ్చన్లు కానీ ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఓకే, 800 మీటర్ల పొడవు అంటే 800 మీటర్ల పొడవు ఉన్న ఒక రైలు అని 78 km/h వేగం గల ఒక రైలు నిమిషంలో ఒక గుహను దాటితే మీటర్లలో గుహ పొడవు. బాగుంది. 800 మీటర్ల పొడవు అనేది రైలు. 800 మీటర్ల పొడవు రైలు 78 km/h వేగంతో. ఓకే, అడిగింది ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్ టు 78 km/h కదా. 5/18 అయింది. ఇంటూ 1 నిమిషంలో దాడుతుందంటే గుహని. ఇది టోటల్ డిస్టెన్స్. మీకేం చెప్పాను? 240 కదా, ఏదైనా పర్లేదు. ఎంత అన్నాడు? 800. ఇది 800 మీటర్ల పొడవు గల రైలు ఒక గుహను దాడుతుంది. ఈ గుహ తెలియదు కదా, కానీ మొత్తం ఎంత వస్తుంది? ఇక్కడ వచ్చేది మొత్తం 18. చూడండి సింపుల్. 6 10 6 3 3 26 26 5 అంటే 13 10 130 1400 1300 మీటర్లు. అంటే ఆ రైలు ఏం చేస్తుంది? తనని తాను దాటుకుంటూ గుహని దాటుతూ 1400 కవర్ చేస్తుంది. తనని తాను దాటుతుందంటే 800. గుహ ఎంత అప్పుడు? 500 ఈక్వల్ టు ఎంత? 1300. సరిపోయిందా లేదా? గుహ పొడవు ఎంత? 500. గుహ పొడవు ఎంత? 500. సింపుల్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. ఒక గూడ్స్ రైలు 72 km/h వేగంతో, మీకు చెప్పానా స్పీడ్ ఇస్తే మీరు ఆగకూడదు, మార్చేయాలి.
ఒక గూడ్స్ రైలు 72 km/h వేగంతో 250 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను 26 సెకండ్లు దాటితే రైలు పొడవు ఎంత అన్నాడు. ఇప్పుడు రైలు పొడవు ఇవ్వలేదు, కానీ ప్లాట్ఫామ్ పొడవు ఇచ్చాడు. ఎంత? 250. ఎన్ని సెకండ్లు దాటుతుందంట? 26 సెకండ్లు. దీని స్పీడ్ ఎంత? 72 కాబట్టి 72 × 5/18 వచ్చేది మీటర్/సెకండ్. అలా ఎన్ని సెకండ్లు? 26 సెకండ్లు. ఇది టోటల్ డిస్టెన్స్. 18 ఒకట్ల 18 నాలుగు 26 ఐదులు ఎంత? 26 ఐదులో 13 పదులు సార్. 26 ఐదులు అంటే 13 పదుల 1400 అయిపోయింది, అంతే కదా. 14 పదుల 130, 134 520, 520 దాటింది. అంటే నేను ప్లస్ నా ప్లాట్ఫామ్, నేను రైలు నా ప్లాట్ఫామ్. ఓకే, 520. ఇది 250 అయితే ఇదంతా 270. సింపుల్. 270 మొత్తం 520 అవ్వాలా, అంతే కదా. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. ఒక రైలు ఒక ప్లాట్ఫామ్ పొడవులో సమానం. సూపర్, మజాక, సూపర్. రెండు సమానం అంటే వచ్చిన దాన్ని ఆఫ్ చేసుకుందాం తర్వాత, ఇప్పుడు కాదు, ఆఫ్ చేసుకుందాం తర్వాత. ఓకే, 90 km/h వేగంతో ఒక రైలు ప్లాట్ఫామ్లో 1 నిమిషంలో దాటితే 90 km వేగంతో 1 నిమిషంలో దాటిస్తుందట. 1 నిమిషం 90 km మీటర్/సెకండ్లో మార్చుకోండి. 1 నిమిషం అంటే ఎన్ని సెకండ్లు? 60. ఓకే, 6 3ల 6 10ల 3 1ల 3 30ల 35 అంటే సార్ 35 తెలీదు మాకు. 1500 సార్, 1500 మొత్తం. 35 అంటే 150, 0 ఉంది, మొత్తం కల్పిస్తుంది. 1500. 1500లో నేను ఎంతో, నా ప్లాట్ఫామ్ కూడా అంతే. నేను 750 అయితే నా ప్లాట్ఫామ్ కూడా 750. ఆన్సర్ అంతా 750. అడిగిందంటే రైలు పొడవ లేదా ప్లాట్ఫామ్ పొడవ ఏదో అడుగుంటాడు, చేసుకోండి. ఏమడిగాడు? మీటర్లో రైలు పొడవ ఎంత అన్నాడు. సింపుల్, 750. ఓకేనా. మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, ఇవన్నీ మీరు చూడండి, పూర్తిగా చూడండి. కంటెంట్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా. ఒక 2 మినిట్స్ చూసి ఆ ఈజీ లెక్కల్లో అనుకోకూడదు. నేను ఒక బుక్ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ బుక్ చెప్తున్నాను. ఈ బుక్లో కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. కనీసం ఆ సంవత్సరంలో మీరు నా తరహాలో నేను మీకన్నా ఒక 10 సెకండ్స్ ముందనే చేస్తుంటాను. ఓకేనా. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మాత్రం చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. మీరు లైక్ ఇస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా మేము వీడియోలు చేయడానికి ముందుకు వస్తాం. ఓకేనా. ఈ ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం బుక్, ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఇంగ్లీష్ మీడియం న్యూ బుక్ చెప్తున్నాను. నెక్స్ట్ చాలా ఉన్నాయి బుక్స్ నా దగ్గర. ప్రతి బుక్ నేను కవర్ చేస్తాను. ఓకే, ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 ఇయర్, ఒక సంవత్సరంలో మొత్తం అర్థమెటిక్ కోర్స్ అంతా అయిపోద్ది. ఓకేనా. ఇదంతా ఇవి 1 మంత్లో అయిపోద్ది. ఇది ఏది? ఆర్ఎస్ అగర్వాల్. ఓకేనా. మీరు ఖచ్చితంగా బుక్ కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.